హాయ్ మూవీ రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మన మైత్రి మూవీ మేకర్ బ్యానర్లో రిలీజ్ అయిన ఆర్ఎం. సో ఈ సినిమా గురించి లైట్గా మాట్లాడుకుందాం. సుదేవ్ ఒక రిపోర్టర్ తన ఫ్రెండ్ విలుప్తో కలిసి ఓపెన్ చేసే ఆలయం మీద డాక్యుమెంటరీ తీయడానికి ఊరికి వస్తాడు. ఈ ఊళ్ళో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ ఉత్సవం ప్రత్యేక ఆకర్షణ. ఆలయాన్ని దగ్గరగా చూపించడానికి ఊళ్ళో ప్రతిష్ట కలిగిన నంబియార్ లక్ష్మి తండ్రి ఆయనకు తాత్కాలిక వసతి కల్పిస్తాడు. సో సుదేవ్ సాధారణ రిపోర్టర్ మాత్రమే కాదు, అతని నిజానికి ఎడిక్కల్ రాజవంశానికి చెందినవాడు. తన వంశానికి చెందిన భావించిన విలువైన జ్యోతి దేవత విగ్రహం తస్కరించేందుకు ఉత్సవాన్ని ఓ అవకాశంగా చూస్తాడు. దీనికోసం అతను లండన్లో డీల్ ఫిక్స్ చేసుకొని ఆలయం తెరవగానే విగ్రహాన్ని దొంగలించడానికి ప్లాన్ చేస్తాడు. అంతేకాదు, ఈ దొంగదానికి అజయ్ అనే వ్యక్తిని నిధించాలన్నది అతని యొక్క ప్లాన్. సో పోలీసులు ఆ ఇంటికి వైపు నుంచి వస్తున్న అజయ్ని చూసి దొంగగా అనుమానించి అరెస్ట్ చేస్తారు. అతనిపై విచారణ చేస్తూ పోలీసులు అతన్ని కొడతారు. అజయ్ను మాత్రం తాను దొంగతనం చేయలేని పదే చెప్తాడు. అప్పుడే అక్కడికి ఎస్ఐ ఆలి వస్తాడు. ఎస్ఐ ఊరి ప్రజలను అజయ్ని దొంగ అని అనుకున్నప్పటికీ ఎలాంటి సాక్ష్యం లేకపోవడంతో అతన్ని కేవలం వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. సో ఎందుకంటే అదే రాత్రి అజయ్ లోకల్ యువకుడు ఊరిలో ఎక్కడ దొంగతనం జరిగినా అందరూ తానే చేసినట్టు అనుకుంటున్నారని బాధపడుతూ లక్ష్మి దగ్గరికి వస్తాడు. అజయ్పై నమ్మకం ఉన్న లక్ష్మి అతనికి ధైర్యం చెబుతుంది. ఇంతలో నంబియార్ లక్ష్మి తండ్రి తన కూతుర్ని విలువడానికి పైకి రావడంతో అజయ్ ఎవరికి కనిపించకుండా వెళ్తాడు. సో అందుకే అతన్ని అలా అంటారు. ఇంటికి వచ్చిన అజయ్ను అసలు దొంగ ఎవరో తెలుసుకోవాలని తనపై వచ్చిన దోషారోపణలను తొలగించాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో సురేష్ వచ్చి ఆలయంలో శబ్దాలు వినిపిస్తాయని చెప్తాడు. అజయ్ సురేష్ కలిసి ఆలయానికి చేరుకుంటాడు. సో ఆలయంలో భారీ ట్విస్ట్. అజయ్ ఆలయం మొత్తం చెక్ చేయక జ్యోతి దేవత విగ్రహం అక్కడ కనిపించాలి. ఇది చూసి అతనికి సందేహం కలుగుతుంది. ఇంతలో సురేష్ టెన్షన్ కనిపించడంలో అజయ్ అతన్ని గట్టిగా ప్రశ్నిస్తాడు. చివరికి సురేష్ ఒప్పుకుంటాడు. ఈ ఊరిలో ఇప్పటి వరకు జరిగిన దొంగతనాలు అన్నీ సురేష్ చేశాడు. అజయ్పై నిందలు పడుతుండడంతో సురేష్కు తెలిసి దొంగతనం సులభంగా కొనసాగించాడు. ఒకసారి సురేష్ దొంగతనం చేస్తుండగా సుదేవ్ ఫిలిప్ అతన్ని చూసి అజయ్ను బలిపశువుగా ఉపయోగించి నిర్ణయించుకుంటాడు. సో అసలు జ్యోతి దేవత విగ్రహం ఒరిజినల్ కాదంటే అది ఇప్పుడు ఎక్కడ ఉంది? సుదేవ్, ఫిలిప్ మరియు సురేష్ మధ్య ఉన్న అనుబంధం ఏంటి? అజయ్ ఎలాంటి ప్రణాళికలతో ఎదుర్కొంటాడు? సుదేవ్ తన ప్లాన్ను అమలు చేస్తాడా? అజయ్ నిజాయితీని నిరూపించుకుంటాడా? జ్యోతి దేవత విగ్రహం ఎవరి చేతుల్లో పెట్టింది? సో ఇలా ఆసక్తికరమైన ఎలిమెంట్తో ఉంటే తప్పకుండా ఇది మీకు నచ్చుతుంది. సో ఈ సినిమా ఈ మధ్యన రిలీజ్ అయింది. సో మన కృతి శెట్టి నటించింది. సో తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇది డిస్నీ+ హాట్‌స్టార్లో అవైలబుల్లో ఉంది. చూసి ఎంజాయ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.